హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ టైంలో ఏదైనా ఫాస్ట్ ఫుడ్ రెసిపీ చేద్దామని చెప్పి మిల్ మేకర్ మంచూరియా అయితే చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు, రెసిపీ ఎలా ఉండబోతుందో చూడండి. ఈ మిల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. మిల్ మేకర్, 3 రకాల క్యాప్సికమ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి వెల్లుల్లి ముక్కలు, కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, మైదా, షుగర్, మిరియాల పొడి, ఫుడ్ కలర్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో కచప్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్. మీల్ మేకర్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలన్నీ అయితే మనం చూసాము. సో ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకున్న బౌల్లో వాటర్ పోసుకొని ఉన్నాము. సో ఈ మంచూరియాని మీల్ మేకర్ని ఉడకబెట్టడానికి వాటర్ని హీట్ చేసుకుందాం. స్టవ్ మీద వాటర్ పెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ షుగర్, 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాము. నీళ్ళు అయితే ఉడికిపోయాయి. దీంట్లోకి మనము ఈ మీల్ మేకర్ని అయితే వేసుకుందాం. దీంట్లో ఈ మిల్ మేకర్ని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలి. మిల్ మేకర్ అయితే ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మెత్తగా కూడా అయిపోయాయి. సో దీన్ని పక్కగా తీసుకొని మనం వాటర్ని అయితే డ్రైన్ చేసుకుందాం. వాటర్ కంప్లీట్గా డ్రైన్ కావడానికి మనం ఇలా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. మరి చేయితో ప్రెస్ చేస్తే నుజ్జు అవ్వకుండా ఇలా ప్రెస్ చేసుకుంటే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవుతుంది. వాటర్ అయితే డ్రైన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మీల్ మేకర్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. కార్న్ఫ్లోర్ 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు క్వాంటిటీకి తగినట్టుగా, తర్వాత మైదా, దీని తర్వాత ఉప్పు, కారం టేస్ట్కి తగినట్టు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం మిరియాల పొడి మరియు ఫుడ్ కలరు. ఇక్కడ మనం ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్గా తీసుకుంటున్నాము, కావాలంటే వేయచ్చు, లేకపోతే అవసరం లేదు. సో ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. సో మన మిల్ మేకర్ అయితే మిక్సింగ్ ప్రాసెస్ అయితే రెడీ అయిపోయింది. సో వీటిని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. మసాలాలు మిక్స్ చేసుకున్న మీల్ మేకర్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు డీప్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ముందుగా మనం మ్యారినేషన్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న బౌల్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఆయిల్ అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం మసాలాతో మ్యారినేట్ చేసుకున్న మీల్ మేకర్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. మీల్ మేకర్ అయితే బాగా ఫ్రై అయిపోయింది, కొంచెం క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకుందాం. ఇప్పుడు మనము సెకండ్ రౌండ్లో మిగిలిన మీల్ మేకర్ని కూడా ఫ్రై చేసుకుందాం. మన సెకండ్ రౌండ్ మంచూరియా కూడా మీల్ మేకర్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం బౌల్లోకి. సో వేడివేడిగా మీల్ మేకర్ చూడండి ఫ్రై అయిపోయి ఎలా కనిపిస్తుంది. సో మనం ఫ్రై చేసిన మీల్ మేకర్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మంచూరియా ప్రాసెస్ చేద్దాం. దీంట్లోకి మనము ముందుగా మంచూరియా ఫ్రై చేసిన ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీంట్లో మనము ముందుగా కోసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు మరియు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాము.
వావ్. పచ్చిమిరపకాయలు మరియు వెల్లుల్లి ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. దీంట్లోకి మనం ఆనియన్ అయితే వేసుకుందాం. చూడండి, ఆనియన్ ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకుంటే మనకు మంచూరియాలోకి బాగుంటుంది చూడడానికి. ఆనియన్ వేసిన తర్వాత ఇది ఫ్రై అయ్యే ప్రాసెస్లో మనం ముందుగా కోసి పెట్టుకున్న 3 రకాల క్యాప్సికమ్ని మనం దీంట్లోకి వేసుకుందాం. సో చూడండి, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మనకు రెసిపీ కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము సాసులు వేసుకుందాం. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయ్ సాస్, తర్వాత కొంచెం వెనిగర్. వీటిని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. సో ఈ క్యాప్సికమ్ అన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం మొక్కజొన్న పిండి అంటే కార్న్ ఫ్లోర్ని ఒక బౌల్లోకి తీసుకొని మిక్స్ చేసి ఇలా వేసుకుందాం, వాటర్ లిక్విడ్ లాగా చేసుకొని. సో కొంచెం స్టిక్కీగా అనేది వస్తుంది మనకు. సో సూప్ కూడా ఫామ్ అవుతుంది, కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. వేసి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ షుగర్, కొంచెం. ఆల్మోస్ట్ మన ఈ మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న మీల్ మేకర్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ కింద ఉన్న సూప్ అనేది బాగా కలిసేటట్టుగా మనం కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు మీల్ మేకర్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. సో ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసిన తర్వాత బాగా కలుపుకొని దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకుందాం. మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూడండి, ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకు అయితే వేసుకుందాం. వేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో వేడివేడిగా మీల్ మేకర్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది చూడండి. స్ప్రింగ్ ఆనియన్, క్యాప్సికమ్, సోయా సాసులు అన్నీ వేసేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. మన మీల్ మేకర్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీదకి మనము నిమ్మకాయ పిండుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. చాలా టేస్టీగా వచ్చింది. ఈ మీల్ మేకర్ రెసిపీ ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకుంటే బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్ ఈవినింగ్ ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మన నెక్స్ట్ వీడియో వచ్చే వరకు ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.